షెఫ్ స్పెషల్. మరి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మనం కట్ పొంగల్ చేయబోతున్నాం అండి. నైవేద్యానికి బాగుంటుంది, అలాగే దాంతో పాటు మంచి రుచిగా ఉండడానికి కోసం పచ్చి పులుసు కూడా చేయబోతున్నాం. పచ్చి పులుసు ఎప్పుడు విన్నానండి, ఎప్పుడు చిన్నప్పుడు విన్నట్టు గుర్తు. ఓకేనండి, మరి కట్ పొంగల్కి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? కట్ పొంగల్కి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, బియ్యం 1 కప్పు, కందిపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, మిరియాలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీడిపప్పు కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్. స్టార్ట్ చేసేద్దామా శ్రీనివాస్ గారు? చేసేద్దామండి. ఓకే, కొంచెం స్టిక్ అనుకుంటారా? ఓకే, ఇదిగోండి. సో ఇందులో కొంచెం స్టవ్ వెలిగించుకోవాలని, కొంచెం 1 స్పూన్ గీ వేసుకోవాలని, 1 స్పూన్ నెయ్యి. అవును. కొద్దిగా కరిగినాక కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలని, ఓకే, మిరియాలు యాడ్ చేసుకోండి. మిరియాలు, అవునండి. పొంగల్ అంటే మెయిన్ మిరియాలు ఉండాలి కాబట్టి. కానీ చాలా మంది పొంగల్లో అంటే కొంచెం దంచి వేస్తుంటారేమో. కొంచెం దంచి వేసుకోవచ్చు, క్రష్ చేసుకోవచ్చు. క్రష్ అలాగే వేయచ్చు. పొంగల్ డిఫరెంట్ అండి, కట్ పొంగల్ డిఫరెంట్ అండి. రెండు పొంగల్లో పేరు కూడా డిఫరెంట్ గానే ఉందండి. అవునండి. అలాగే కొద్దిగా జింజర్ కూడా యాడ్ చేసుకుంటాం, అల్లం, పచ్చిమిరపకాయలు కొంచెం. సో ఇప్పుడు కరివేపాకు, కాజు కూడా టేస్ట్ కోసం బాగుంటుందని యాడ్ చేస్తున్నాను. ఏదైనా స్పెషల్ ఉండాలి కదా షెఫ్ చేస్తున్నాను. చిన్నప్పుడు మా అమ్మ అయితే కాజుతో ఏం చేయాలని ఇలా పొంగల్ అని తీసి పక్కన పెడితే అంత కాజు పెడితే ఇంతే మిగిలేదు, ఎందుకంటే సీక్రెట్ గా అలా వెళ్తూ అయిపోయేవి. సో వేగిపోయినాయి కాబట్టి కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. ఓకే, పొంగల్ అంటే కొద్దిగా ఎల్లో ఇష్యూ ఉంటుంది. ఆల్రెడీ పప్పులో కుక్ చేసిన తర్వాత పప్పు ఎల్లో కలర్లో వస్తుంది కాబట్టి రైస్ పప్పు కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటే ఇంకొంచెం కలర్ బాగా వస్తుంది. సో ముందుగా మనం రైస్ దాల్ ఉడికించి ఉంచుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇది ఇందులో యాడ్ చేసుకుంటాం. కొద్దిగా వాటర్ తీసుకుంటాం, కొంచెం వాటర్ వేసుకుంటాం. అంటే మనం అన్నం అది ఉడికి పలసగా అలా దించకూడదా అండి? అంటే ఇప్పుడు పప్పు మీరు అన్నము కలిపి ఉడికించారు కదా. అవునండి. అది పలసగా దించకూడదా? పలసగా దించుకుంటే వాటర్ యాడ్ చేయవలసిన అవసరం ఉండదండి. పలసగానే దించుకోవచ్చు. బాగా కుక్ కావాలి, స్మాష్ అయ్యేలాగా. కొంచెం సరిపడే అంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. పొంగల్ రెడీ అయిపోయిందండి. ఇంత ఈజీగా, ఇంత తొందరగా? కొంచెం పప్పు రైస్ ఉడకడానికి టైం పడుతుంది. పొంగల్ ప్రిపరేషన్ ఎక్కువ టైం పట్టదు. పొంగల్ మనం సర్వింగ్ బౌల్ లో తీసుకుందామండి. ఓకే, చూడండి ఎల్లోయిష్ గా మంచి గార్నిష్ కలర్ బాగుందండి. కొంచెం థిక్ ఉంటుందండి ఇది, ఎందుకంటే దీంతో పాటు కాంబినేషన్ లో మనం పచ్చి పులుసు కూడా యాడ్ చేస్తాం కాబట్టి. సో థిక్ ఉంటే పచ్చి పులుసుతో చాలా బాగుంటుందండి. పచ్చి పులుసు అత్తేసరే అంటారు కదండి. పచ్చి పులుసులో కూడా చాలా రకాలు చేసుకోవచ్చు అండి, అలాగనేం లేదు. సో మనం ఎటువంటి వేపకున్నా ఏం చేయకున్నా డైరెక్ట్ చేస్తున్నాం పచ్చి పులుసు. కొంతమంది ఆనియన్ వేపి కొంచెం అలా చేస్తారు, మనం డైరెక్ట్ చేస్తున్నాం అండి ఏం వేయకుండా. సో పొంగల్ రెడీ అండి. దీనికోసం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటున్నాను. పొంగల్ కాకుండా మీరు ముందు ఇంకోటి ఏదో చెప్పారుగా, కట్టె పొంగల్. కట్టె పొంగల్ రెడీ అండి. కట్టె పొంగల్ రెడీ అండి. వావ్. సో దీంతో పాటు మనం పచ్చి పులుసు రెడీ చేసి పెట్టుకున్నాం. ఓకే. సో ముందుగా రెడ్ చిల్లీ, జీరా, గార్లిక్ కొంచెం వేయించుకొని తర్వాత పౌడర్ పట్టుకోవాలండి. సో పౌడర్ పట్టుకునేది ఇప్పుడు మనం చింతపండు రసం అండి, ఇది గుజ్జు. ఇందులో కొంచెం చింతపండు గుజ్జు యాడ్ చేసుకొని, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ దాన్ని మిక్సీ పట్టు ఉంచుకున్నారు, పౌడర్ లాగా మిక్సీ పట్టు ఉంచారు. చింతపండు గుజ్జులోకి వీటిని కలుపుకుంటున్నారు, అంతే కదండి? అవునండి. అలాగే తరిగిన కరివేపాకు రెమ్మలు టేస్ట్ కోసం, కొంచెం కొరియండర్ ఆల్సో, కొత్తిమీర కొద్దిగా వేస్తున్నారు. అవునండి. ఉల్లిపాయలు. సో ఉల్లిపాయలు యాడ్ చేసాం కానీ ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. మధ్య మధ్యలో ఉల్లిపాయలు తగులుతూ క్రిస్పీగా స్పైసీగా ఉంటుందండి.
గ్రీన్ చిల్లీ అన్నీ యాడ్ చేస్తుంటాం కాబట్టి. సో ఇప్పుడు మనం అన్నీ యాడ్ చేసుకున్నాం. కొద్దిగా సాల్ట్ టేస్ట్ చూద్దామండి. సో పచ్చి పులుసు రెడీ అవుతుందండి. అవునండి, ఇది కట్టె పొంగల్తో చాలా టేస్టీగా ఉంటుందండి. సో అందుకని పొంగల్ అండ్ కట్ పొంగల్ డిఫరెంట్లో ఇది ఒకటి ఉంటుందండి. డిఫరెంట్ గా ఉందండి వినడానికి కూడా. కట్ పొంగల్ అండ్ పచ్చి పులుసు కాంబినేషన్ ఇంత ఫస్ట్ టైం వింటున్నాను. కొంచెం బెల్లం కూడా వేసుకుని కలుపుకున్నాం అండి, ఎందుకంటే చింతపండు చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి ఇది కూడా కొంచెం యాడ్ చేస్తాను. సో అలాగే కారంగా ఉంటుంది. ఎండుమిరపకాయలు, టమాటా. సో రెడీ మేడం. కొంచెం మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఓకే. సర్వ్ చేసుకుందామండి. ఓకే, థ్యాంక్ యూ. ఇదండి కట్ పొంగలి పచ్చి పులుసు తయారైపోయి. మరి కట్ పొంగలి తయారీ విధానం మరొకసారి చూద్దామా? కట్ పొంగల్ తయారీ విధానం: ముందుగా పెసరపప్పు, బియ్యం, కందిపప్పు కలిపి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, మిరియాలు, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీడిపప్పు, పసుపు వేసి వేయించాలి. దీనిలో ముందుగా ఉడికించిన పెసరపప్పు మిశ్రమం వేసి బాగా కలియపెట్టాలి. అంతే, కట్ పొంగల్ రెడీ.